ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా చంద్రబాబుకు తలొగ్గి ఆయన ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పారు. ఏకంగా చంద్రబాబు ఇచ్చేటువంటి తాయిలాలకి ఆశపడిపోయి విజయసాయిరెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటున్నారు జగన్మోహన్ రెడ్డి. విజయసాయిరెడ్డి చంద్రబాబుకి లొంగిపోయారు. కూటమికి చంద్రబాబుకి మేలు చేసేందుకే రాజ్యసభకు రాజీనామా చేశారు. ప్రలోభాలకి లొంగిపోయి ఎంపీ సీటును అమ్ముకున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక విజయసాయిరెడ్డి వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుందంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. అంటే మొన్న మధ్య లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున అటు టీడీపీ, జనసేన, బీజేపీలు ఆరోపించాయి. తాజాగా కూటమి ప్రభుత్వం సిట్ను కూడా వేసింది. సిట్ అధికారులు వేగవంతంగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే పలుమార్లు విజయసాయిరెడ్డి కూడా విచారించింది సిట్ అధికారులు. అయితే వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుందంటూ ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు కనబడుతోంది. ఏదేమైనా జగన్ విజయసాయిరెడ్డిని ఈ రకంగా మాట్లాడడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఇప్పటివరకు ఆయన రాజీనామా చేసిన తర్వాత ఎక్కడ కూడా పెద్దగా స్పందించలేదు. పార్టీలో నెంబర్ 2 అని చెప్పుకొచ్చారు. చాలా గౌరవంగానే చూసుకుంటున్నాము విజయసాయిరెడ్డిని అని చెప్పుకొచ్చారు. చాలామంది వైసీపీ నేతలు కూడా విజయసాయిరెడ్డి పార్టీని వదిలిపెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు అని కూడా వారించారు. తర్వాత ఏకంగా జగన్మోహన్ రెడ్డియే విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం, ఏకంగా చంద్రబాబుకి లొంగిపోయారని, ఎంపీ సీట్ని అమ్ముకున్నారని ఇటువంటి వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకుని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది. రైట్, ఇది జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని ఉద్దేశించి మాట్లాడింది. ఏకంగా రాజ్యసభ సీటును నమ్ముకున్నారని, చంద్రబాబుకి లొంగిపోయారని, ప్రలోభాలకి పడిపోయారని, ఇంకా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. నిజానికి విజయసాయిరెడ్డి ఒకప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు ఆయన నెంబర్ 2గా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డికి సలహా సూచనలు ఇవ్వడంలో ఆయనే కీలకం అనేది వైసీపీ నేతలు ఎవరు అడిగినా కూడా ఇప్పటికీ వాళ్ళే చెప్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా ప్రభుత్వం కోల్పోయిన తర్వాత విజయసాయిరెడ్డితో విభేదించి, విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీతో విభేదించి ఆయన రాజకీయాల నుంచి స్వస్తి పలుకుతుందని చెప్పి అటు వైసీపీ ఎంపీ పదవికి, తర్వాత రాజకీయాలకి పూర్తిగా స్వస్తి పలుకుతుందని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టి వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఆయన రాజీనామా చేసి కూడా అటు ఇటుగా 5-6 నెలలకు పైగానే కావస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుండి మాట్లాడుతూ చంద్రబాబుకి లొంగిపోయాడు, సీటును అమ్ముకున్నాడనేటువంటి ఒక సంచలన వ్యాఖ్యను విజయసాయిరెడ్డి పైన జగన్ మాట్లాడడం ఆసక్తి రేపుతోంది, ఆశ్చర్యం కలిగిస్తోంది. మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం, మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ రాజేష్, సో జగన్మోహన్ రెడ్డి ఫర్ ద ఫస్ట్ టైం విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి లొంగిపోయాడు, సీటును అమ్ముకున్నాడు అని చెప్పి మాట్లాడుకొచ్చారు. ఎలా చూడాలి దీన్ని? నిజంగా ఇది పెద్ద ఎత్తున రాజకీయ చర్చకు తావించే అవకాశం కనబడుతోంది. ఖచ్చితంగా రాజకీయంగా ఇది కొంత సెన్సేషనల్ కామెంట్స్గానే చూడాలి. ఎందుకంటే మొన్నటి వరకు ఆ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఎన్నో సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉన్నటువంటి విజయసాయిరెడ్డి మీద జగన్ మొదటిసారి ఇంత ఘాటుగా స్పందించడం అనేది మొదటిసారి అని చెప్పాలి. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ గురించి కూడా మొదటిసారి జగన్ స్పందించారు. రాజు కేసిరెడ్డికి లిక్కర్కి ఏం సంబంధం, అసలు ఆయన ఎందుకు ఈ దీంట్లో ఇన్వాల్వ్ అవుతారని కూడా ఆయన మాట్లాడిన నేపథ్యం. అదే సందర్భంలో విజయసాయిరెడ్డి ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. విజయసాయిరెడ్డి రాజ్యసభ సీటుతో పాటు లిక్కర్ స్కామ్లో ఆయన వాస్తవానికి లిక్కర్ స్కామ్లో రాజు కేసిరెడ్డి ఉన్నారు అని మొదటి చెప్పింది విజయసాయిరెడ్డి. సిఐడి విచారణకు వచ్చిన సందర్భంగా లిక్కర్ స్కామ్లో ఏం జరిగిందో మొత్తం తనకు తెలుసు, మొత్తం కూడా అధికారులకు చెప్తారని ఆయన చెప్పిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టు విచారణ చేస్తున్న సందర్భంలో రాజు కేసిరెడ్డి గారిని తర్వాతగా వరుసగా అరెస్టులు చేసుకుంటూ వచ్చింది. అయితే విజయసాయిరెడ్డి కూడా ఈ కేసులో ఒక నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన కూడా సిట్టు విచారించిన సందర్భంలో మొత్తం వివరాలన్నీ కూడా ఆయన తెలిసినటువంటి వివరాలన్నీ కూడా సిట్ అధికారులు ఇచ్చిన నేపథ్యంలోనే
జగన్ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ విజయసాయిరెడ్డి పేరును ప్రస్తావిస్తూ ఆయన ఈ అంశాన్ని చెప్పారు. ముఖ్యంగా రాజ్యసభ సీటు అమ్ముకోవడం పైన కూడా కొంత ఘాటుగానే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినటువంటి నేపథ్యం. కూటమి ప్రభుత్వానికి అమ్ముడుపోయి తన రాజ్యసభ సీటును అమ్మేసుకున్నారు. మూడున్నర సంవత్సరాలు టైం ఉన్నటువంటి సమయంలో సీటు అమ్మేసుకుని కూటమికి లబ్ధి చేకూర్చేలాగా విజయసాయిరెడ్డి వ్యవహరించారంటూ జగన్ మాట్లాడారు. అంతేకాదు వైసీపీకి బలం లేదు, తిరిగి మరోసారి రాజ్యసభ వచ్చే అవకాశం లేదు, కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టే ఇక రాజ్యసభ రాదు అని గ్రహించి విజయసాయిరెడ్డి ఈ విధంగా తన సీటును అమ్మేసుకున్నారని చెప్తున్నారు. అలాంటి వ్యక్తి అంటే పార్టీ ఈ పార్టీలో ఉండి రాజ్యసభకి రాజీనామా చేసి తన పార్టీకి రాజీనామా చేసి పక్క పార్టీకి వెళ్ళి ఆయన చేసే విమర్శలు లేకపోతే ఆయన చేసిన ఆరోపణలకి ఎక్కడ విలువ ఉంటుందంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లు కానీ లేకపోతే అప్రూవర్గా మారి లిక్కర్ స్కామ్లో వాంగ్మూలం ఇస్తే ఎలా చెల్లుతుంది, ఎవరు పట్టించుకుంటారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఏదేమైనప్పటికీ చాలా నెలల తర్వాత అంటే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత విజయసాయిరెడ్డి తర్వాత ఒక 5-6 నెలల తర్వాత ఆయన వైసీపీకి రాజ్యసభకి రాజీనామా చేసిన తర్వాత ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడలేదు. కేవలం నాయకులు వెళ్ళిపోయినా తను పెద్దగా పట్టించుకోనంటూ మాత్రమే మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏకంగా విజయసాయిరెడ్డి ఒక రాజకీయంగా తన సీటును అమ్మేసుకున్నాడు అని కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ గురించి కూడా మాట్లాడారు. మరి చూడాలి విజయసాయిరెడ్డి దీని మీద ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ నేతలు ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకి తిరిగి తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారానో లేకపోతే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి నేరుగా కౌంటర్ ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ఘాటు వ్యాఖ్యల మీద విజయసాయిరెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ విజయసాయిరెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు, తాను రాజకీయాల్లో నుంచి దూరంగా వెళ్ళిపోయాను, ఒక మీడియా సంస్థని పెట్టుకుని దూరంగా ఉంటానంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధినేత విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితంగా పిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి టీడీపీ కూటమికి అమ్ముడుపోయి తన రాజ్యసభ సీటు అమ్మేసుకున్నాడు, వాళ్ళకి లొంగిపోయాడంటూ కామెంట్ చేయడం పెద్ద కామెంట్ కాబట్టి ఖచ్చితంగా దాని మీద విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది మనవచ్చు. రైట్ రాజేష్, సో ఏదేమైనా జగన్ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తారని ఎవరు కూడా భావించలేదు. ఎందుకంటే ఒకప్పుడు పార్టీలో కీలకమైన నేతగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి పార్టీ నుంచి రాజకీయాల నుంచి వెళ్ళిపోతానని చెప్పిన తర్వాత చాలా మంది విమర్శలు చేశారు, చాలా రకాలుగా మాట్లాడుకొచ్చారు. కానీ జగన్ ఎక్కడ కూడా స్పందించిన దాఖలు. కానీ మొట్టమొదటిసారిగా ఆయన ఒకేసారి బిగ్ బాంబ్ పేల్చారని చెప్పుకోవచ్చు. ఏకంగా విజయసాయిరెడ్డిని చంద్రబాబుకు లొంగిపోయారు, సీటు నమ్ముకున్నారు, చంద్రబాబుకి తలొగ్గారని రకంగా మాట్లాడుకొచ్చారు. చంద్రబాబు వైపుగా వెళ్ళడం కోసమే, అంటే కూటమి ప్రభుత్వానికి మేలు చేయడం కోసమే తన రాజ్యసభకి రాజీనామా చేసేకంగా సీట్ని అమ్మేసుకున్నారన్నటువంటి ఒక మాటని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదేమైనా కూడా జగన్ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున పొలిటికల్ చర్చకు దారితీస్తున్నాయి. మరి దీనిపైన విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. ఏకంగా ఆయన ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు నిజంగా విజయసాయి ఎటువంటి సమాధానం చెప్తారో చూడాల్సిన అవసరం అయితే. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా ఆయన వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది అంటే ఒక రకంగా విజయసాయిరెడ్డికి ఏం విలువ ఉందని చెప్పి ఆయన వ్యాఖ్యలకి ఆయన వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది చెప్పండి అన్నట్టుగా క్వశ్చన్ చేసినట్టుగా